ఈ చాక్లెట్ కాస్ట్ ఎంతో తెలుసా? ఆన్లైన్లో చూస్తే 125 గ్రామ్స్ 600 రూపీస్, అలానే 250 గ్రామ్స్ వచ్చేసి 1300 చేంజ్ వరకు ఉందన్నమాట. కానీ మనం ఇంట్లోనే చాలా తక్కువ ఖర్చుతో ప్రిపేర్ చేసుకోవచ్చు. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ సూర్యాస్ ఫుడ్ అండ్ బ్యూటీ ఛానల్. నేను మీ సూర్యచంద్రిక. హాయ్ అండి, హలో, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అయినటువంటి దుబాయ్ చాక్లెట్ కునాఫా చాక్లెట్ రెసిపీని మీకు చూపించబోతున్నాను. యాక్చువల్గా ఈ చాక్లెట్ చేయడానికి నా దగ్గర సరైన ఫుడ్ కలర్స్ లేవు. ఎలా వస్తుందో చాక్లెట్ అని భయపడుకుంటూ చేశాను. ఫస్ట్ టైం అయినా కూడా చాలా బాగా వచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరందరూ కూడా ఒకసారి టేస్ట్ చేయవలసినటువంటి చాక్లెట్ అనమాట ఇది. మరి ఈ చాక్లెట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దీనికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది అంతా కూడా నేను వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి వీడియోని స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అన్నీ ఒకసారి చెక్ చేసి, వీడియోస్ కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేశారంటే నేను వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే నేను వచ్చేసాను అంటూ నా వీడియోస్ మిమ్మల్ని పలకరించేస్తానమాట. మరి ఆలస్యం చేయకుండా ఈ కునాఫా చాక్లెట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ చాక్లెట్ని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద నేను ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ఈ ప్యాన్లోకి పిస్తాలను వేసుకుంటున్నాను. నేను 30 గ్రాముల వరకు పిస్తాలను తీసుకున్నాను. వీటన్నిటిని కూడా మనం లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. పిస్తాల పైన ఉన్నటువంటి తొక్క లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, నాకైతే ఇక్కడ పైన తొక్క మీద లైట్గా బ్రౌన్ కలర్ అయితే వచ్చింది. నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పిస్తాలన్నింటినీ కూడా పక్కకు తీసేసుకుంటున్నాను. తర్వాత అదే ప్యాన్లోకి నేను 2 టీ స్పూన్ల వరకు నువ్వులను యాడ్ చేసుకుంటున్నాను. ఈ నువ్వులను కూడా మనం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి డ్రై రోస్ట్ చేసుకోవాలి. లైట్గా చిటపటలాడేంత వరకు రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, నాకు ఇక్కడ నువ్వులు అయితే చిటపటమంటూ ఉన్నాయి. నేను స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ నువ్వులను కూడా చల్లారడానికి వేరొక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. తర్వాత మనం ముందుగానే డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నటువంటి పిస్తాల పైన పొట్టుని తీసేయాలన్నమాట. పిస్తాలు కరెక్ట్గా వేగితే మాత్రమే మనకి ఆ పైన పొట్టు అనేది రిమూవ్ అయిపోతుంది. నేను ఇక్కడ టర్కీ టవల్లోకి వేసుకొని ఈ విధంగా రబ్ చేసుకుంటున్నాను. ఇలా చేసినట్లయితే మనకి పిస్తాల పైన పొట్టు రిమూవ్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా మనం పిస్తాల పైన పొట్టును తీసేసి పెట్టుకోవాలి. తర్వాత కొద్దిగా వైట్ చాక్లెట్ని మనం మెల్ట్ చేసుకోవాలి. ముందుగానే స్టవ్ మీద నేను ఇక్కడ వేడి నీళ్ళు పెట్టుకున్నాను ఒక బౌల్లోకి. ఆ బౌల్లోకి నేను వైట్ చాక్లెట్ తీసుకున్న బౌల్ని పెట్టేశాను అనమాట. సో దట్ మనకు వైట్ చాక్లెట్ అంతా కూడా డబుల్ బాయిలర్ పద్ధతిలో మెల్ట్ అయిపోతుంది. అది మెల్ట్ అయ్యే లోపు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దానిలోకి చల్లగా అయినటువంటి నువ్వుల్ని వేసుకుంటున్నాను. అలానే టేస్ట్కి సరిపడినటువంటి షుగర్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గటువంటి షుగర్ ఎంత కావాలో అంత మీరు యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 3 టీ స్పూన్స్ వరకు షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ మిక్సీ జార్ని పక్కన పెట్టేసి ఈలోపు మనం సేవియా కూడా వేయించుకోవాలన్నమాట. యాక్చువల్గా నేను ఇక్కడ రోస్ట్ చేసినటువంటి సేవియాలని యూజ్ చేస్తున్నాను. జస్ట్ మనకి నెయ్యి ఫ్లేవర్ రావడం కోసం నేను ఇక్కడ ప్యాన్లోకి కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ సేవియాలన్నీ కూడా మంచిగా క్రష్ చేసేసి చిన్న ముక్కలుగా ఆ సేవియాలని డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను అనమాట. ఆల్రెడీ నేను ఇక్కడ రోస్ట్ చేసినటువంటి సేవియాలని తీసుకున్నాను కనుక రోస్ట్ చేయవలసిన అవసరం లేదు. జస్ట్ గీ ఫ్లేవర్ యాడ్ అవ్వడం కోసమే నేను ఇట్లా వేడి చేసుకుంటున్నాను. నార్మల్గా అయితే కాస్త గీలో వేసి మనం క్రష్ చేసుకున్నా కూడా సరిపోతుంది. నార్మల్ సేవియా అయితే గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కూడా మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈలోపు మనకి ఇక్కడ వైట్ చాక్లెట్ కూడా మెల్ట్ అయిపోయింది. దీనిని మనం చాక్లెట్ మౌల్డ్లోకి స్ప్రెడ్ చేసుకోవాలి. యాక్చువల్గా ఈ చాక్లెట్కి ఎల్లో గ్రీన్ కలర్ రెండు కూడా ఉంటాయన్నమాట. కాకపోతే ఇక్కడ నాకు సరైన కలర్స్ లేవు. నేనైతే కొద్దిగా వైట్ చాక్లెట్ని ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. తర్వాత నా దగ్గర ఎల్లో కలర్ కూడా లేదు, అందుకని కొద్దిగా పసుపులోకి ఆయిల్ మిక్స్ చేసుకొని
అది నేను ఇక్కడ చాక్లెట్లోకి మిక్స్ చేశాను అనమాట. కొద్దిగా లైట్గా అనిపించింది, అందుకే ఇంకొంచెం ఎక్స్ట్రా వేలుతో తీసుకొని మళ్ళీ మిక్స్ చేసుకున్నాను కొద్దిగా డార్క్ రావడం కోసం. ఈ ఎల్లో కలర్ చాక్లెట్ కూడా నేను ఇట్లా స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను. మీ దగ్గర ఫుడ్ కలర్స్ లేకపోయినా పర్లేదండి, జస్ట్ వైట్ చాక్లెట్ ఒకటి స్ప్రెడ్ చేసుకున్నా సరిపోతుంది. నెక్స్ట్ ఇంకొక కలర్ కూడా ఉంటే బాగుంటుంది అనిపించింది, అందుకే ఇంకొద్దిగా వైట్ చాక్లెట్లోకి నేను పింక్ ఫుడ్ కలర్ని మిక్స్ చేసుకొని ఆ పింక్ చాక్లెట్ని కూడా నేను ఇక్కడ స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా మనకి కలర్స్ చాక్లెట్స్ మనం స్ప్రెడ్ చేసేసుకొని ఈ చాక్లెట్ మౌల్డ్ని కొద్దిసేపు మనం ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఆ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల మనకి ఆ చాక్లెట్ అంతా కూడా కాస్త గట్టిగా అయిపోతుంది. అది గట్టిపడేలోపు డార్క్ చాక్లెట్ కూడా మెల్ట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ డార్క్ చాక్లెట్ తీసుకుంటున్నానండి. మీకు కావాలి అనుకుంటే మిల్క్ చాక్లెట్ తీసుకోవచ్చు, లేదు అనుకుంటే డార్క్ చాక్లెట్ వైట్ చాక్లెట్ రెండు కలిపి మిక్స్ చేసి కూడా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ డార్క్ చాక్లెట్ తీసుకుంటున్నాను, నాకు డార్క్ చాక్లెట్ ఇష్టం కనుక. అలానే మా పిల్లలు కూడా డార్క్ చాక్లెట్ ఇష్టంగా తింటారు కనుక నేను డార్క్ చాక్లెట్ని ప్రిఫర్ చేస్తున్నాను. ఇది కూడా మనం డబుల్ బాయిలర్ పద్ధతిలో మెల్ట్ చేసుకోవాలి. ఈ చాక్లెట్ ప్రిపరేషన్ అంతా కూడా ఈ విధంగా స్టెప్ బై స్టెప్ ఉంటుందన్నమాట. కొద్దిగా ఓపికతో కనుక మనం చేసుకున్నామంటే చాక్లెట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా అన్ని ఇంగ్రీడియంట్స్ దగ్గర పెట్టుకొని ఇలా స్టెప్ బై స్టెప్ ఓపికగా చేసుకున్నారు అంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా ఫెయిల్ అవ్వకుండా పర్ఫెక్ట్గా వస్తుంది చాక్లెట్. ఒకసారి ట్రై చేయండి. నాకైతే ఇక్కడ చాక్లెట్ మెల్ట్ అయిపోయింది, కాకపోతే కన్సిస్టెన్సీ అనేది కొద్దిగా గట్టిగా అనిపించింది, అందుకే నేను ఇక్కడ కొద్దిగా కోకోనట్ ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర కోకోనట్ ఆయిల్ కనుక లేకపోతే అన్ఫ్లేవర్డ్ ఆయిల్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. అది కూడా చాక్లెట్ కొద్దిగా థిక్గా అనిపిస్తే మాత్రమే వేసుకోండి. అలా వేసుకుంటే కనుక మనకి చూసారా ఇప్పుడు కన్సిస్టెన్సీ అనేది మనకి రన్నింగ్ కన్సిస్టెన్సీలోకి వచ్చేసింది. ఈ విధంగా మనం చాక్లెట్ మెల్ట్ చేసి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మనం ముందుగానే వైట్ చాక్లెట్లోకి కలర్స్ యాడ్ చేసుకొని స్ప్రెడ్ చేసి చాక్లెట్ మౌల్డ్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా, అది కూడా గట్టిగా అయిపోయింది. ఇప్పుడు మనం మెల్ట్ చేసుకున్నటువంటి డార్క్ చాక్లెట్ని ఒక లేయర్ లాగా వేసుకోవాలన్నమాట. కింద జస్ట్ తిన్న లేయర్ వేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇక్కడ మొత్తం డార్క్ చాక్లెట్ వేసుకొని మౌల్డ్కి స్ప్రెడ్ చేసుకుంటున్నాను. మంచిగా ఎడ్జెస్ కార్నర్స్ అంతా కూడా స్ప్రెడ్ అయ్యే విధంగా ఈ డార్క్ చాక్లెట్ అంతా కూడా స్ప్రెడ్ చేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ మంచిగా స్ప్రెడ్ చేసేసుకున్నాను. దీనిని కూడా మనము గట్టిపడేంత వరకు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. జస్ట్ ఒక 10 to 15 minutes పెట్టుకుంటే సరిపోతుందండి, అది గట్టిపడిపోతుంది. అది గట్టిపడేలోపు లోపల స్టఫింగ్ని మనం ప్రిపేర్ చేసుకుందాము. ముందుగానే మిక్సీ జార్లోకి నువ్వులు షుగర్ యాడ్ చేసి పెట్టుకున్నాం కదా, దానిలోకి మనం పొట్టు తీసేసినటువంటి పిస్తాలను కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ డ్రై రోస్ట్ చేసుకొని పొట్టు తీసుకున్నటువంటి పిస్తాలన్నింటినీ కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని దాన్ని కొద్దిగా పౌడర్ చేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ మనకి ఫైన్ పౌడర్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఈ విధంగా కొద్దిగా ఆయిల్ రిలీజ్ అయ్యేటట్టు మనం పౌడర్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ దీనిలోకి కుకింగ్ ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఫ్లేవర్ లేనటువంటి కుకింగ్ ఆయిల్ మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా కుకింగ్ ఆయిల్ని యాడ్ చేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలన్నమాట. మనకి ఒక క్రీమీ కన్సిస్టెన్సీ అనేది రావాలి. ఇక్కడ ఇంకా థిక్గా ఉంది కనుక నేను ఇంకా కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకున్నాను. అలానే కొద్దిగా ఒక స్పూన్ వరకు మిల్క్ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని నేను మిక్సీ పట్టుకున్నానండి. ఫైనల్గా మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉందన్నమాట. ఇప్పుడు ఇదంతా కూడా నేను వేరొక బౌల్లోకి వేసేసుకుంటున్నాను. మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ పిస్తా బటర్ అంతా కూడా ఇలా బౌల్లోకి వేసుకున్న తర్వాత దీనిలోకి మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి సేవియాలను కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. యాక్చువల్గా మనం మిక్సీలో బటర్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు మీకు కావాలనుకుంటే వెనిలా ఎసెన్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను అప్పుడు యాడ్ చేసుకోవడం మర్చిపోయాను కనుక ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. ఇది కూడా పూర్తిగా ఆప్షనల్ మాత్రమే, వెనిలా ఎసెన్స్ లేకపోయినా కూడా పర్వాలేదు. మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి పిస్తా బటర్ ఈ సేవియా అంతా కూడా మంచిగా కలిసిపోయే విధంగా మిక్స్ చేసుకోవాలి. నేనైతే మంచిగా కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనకి ఫైనల్ స్టెప్ అన్నమాట. మనం ఒక లేయర్ వేసి పెట్టుకున్నాం కదా చాక్లెట్ అంతా, అది కూడా మంచిగా గట్టిగా అయిపోయింది. ఇప్పుడు మనం స్టఫింగ్ చేసుకోవాలి. మనం పిస్తా సేవియాలతో స్టఫ్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, అదంతా కూడా ఇక్కడ చాక్లెట్ మధ్యలోకి వేసేస్తున్నాను అనమాట. ఇది చాక్లెట్ మధ్యలోకి మాత్రమే వేసుకోవాలంటే ఎడ్జెస్ అంతా కూడా మనకి ఖాళీ ఉండాలన్నమాట. నేను వీడియోలో చూపించిన విధంగా మనం
ఈ స్టఫింగ్ అంతా కూడా లైట్గా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, మౌల్డ్ చుట్టూ ఇలా ఎడ్జెస్లో గ్యాప్ పెట్టేసి మనం మధ్యలో మాత్రమే స్ప్రెడ్ చేసుకోవాలి స్టఫింగ్ని, నేను వీడియోలో చూపించిన విధంగా. నెక్స్ట్ మనం చాక్లెట్ని వేసుకోవాలన్నమాట. మనం ఎడ్జెస్ గ్యాప్ ఉంచాం కదా, ఆ గ్యాప్లో మనం ఫస్ట్ ఇలా ఫిల్లింగ్ చేసుకుంటూ రావాలి. మనం మెల్ట్ చేసుకున్నటువంటి డార్క్ చాక్లెట్ని ఇలా వదిలేసినటువంటి గ్యాప్స్లో ఫస్ట్ ఫిల్ చేసేసుకొని ఎడ్జెస్లో నెక్స్ట్ పైన ఒక లేయర్ వేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, నేనైతే ఇక్కడ మొత్తం డార్క్ చాక్లెట్ అంతా కూడా పైన కూడా స్ప్రెడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం సెట్ అవ్వడానికి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నేనైతే దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని వచ్చేస్తాను. చాక్లెట్ సెట్ అయ్యాక ఎలా ఉందో డిమోల్డ్ చేసి మీకు చూపిస్తాను. నెక్స్ట్ నాకు ఇంకా కొద్దిగా ఈ స్టఫింగ్ మిగిలింది, అలానే చాక్లెట్ కూడా మిగిలింది కనుక నేను ఇక్కడ చాక్లెట్ మౌల్డ్స్లోకి చిన్న చిన్న ఫ్లవర్ షేప్ ఉంటే ఆ మౌల్డ్స్లోకి అయితే నేను వేసుకొని సెట్ చేసుకుంటున్నాను. వీటిని మనం కునాఫా బైట్స్ అని కూడా పిలుచుకోవచ్చు అనమాట. అది నేను పెట్టుకున్న పేరు. ఇది ఒక్క చాక్లెట్ మనం పిల్లలకి ఇచ్చామంటే హ్యాపీగా ఎంజాయ్ చేస్తారన్నమాట. టేస్ట్ అయితే అంత బాగుంది. ఆల్రెడీ మేము టేస్ట్ చేసాం కనుక చెప్తున్నాను. దీనిలో కూడా అంత నీట్గా సెట్ చేసేసుకొని ఇది కూడా నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. ఫైనల్గా మనకి కునాఫా చాక్లెట్ అనేది రెడీ అయిపోయిందండి. చక్కగా సెట్ అయిపోయింది చూసారా. ఇప్పుడు మనం డిమోల్డ్ చేసుకుందాం. డిమోల్డ్ చేసేటప్పుడు కొద్దిగా టెన్షన్ పడ్డాను, ఎందుకంటే ఏవేవో కలర్స్ వేసాను, చాక్లెట్ ఎలా వస్తుందో ఏమో అనుకున్నా. కానీ ఫైనల్గా డిమోల్డ్ చేశాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి. చాలా కలర్ఫుల్గా వచ్చింది చాక్లెట్ అయితే. కలర్ఫుల్గానే కాదండి, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. చాక్లెట్ లవర్స్కి అయితే చాలా బాగా నచ్చుతుంది. మళ్ళీ మళ్ళీ టేస్ట్ బాగుంది అని చెప్తున్నానని మీరు అనుకోవద్దు, ఎందుకంటే అంత బాగుందన్నమాట. చూస్తున్నారు కదా, చాలా ఈజీగా మనం ఈ కునాఫా చాక్లెట్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా చాలా ఈజీ రెసిపీ అండి. మనకి ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ కొంచెం టైం టేకింగ్ అనుకోవచ్చు, కానీ చాలా ఈజీ ప్రాసెస్. ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా ఫెయిల్ అవ్వకుండా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు అనమాట. ఈ చాక్లెట్ కాస్ట్ ఎంతో తెలుసా? ఆన్లైన్లో చూస్తే 125 గ్రామ్స్ 600 రూపీస్, అలానే 250 గ్రామ్స్ వచ్చేసి 1300 చేంజ్ వరకు ఉందన్నమాట. కానీ మనం ఇంట్లోనే చాలా తక్కువ ఖర్చుతో ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈరోజు మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నటువంటి దుబాయ్ కునాఫా చాక్లెట్ ఎలా అనిపించింది? మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అలానే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్ అండ్ బీ హెల్దీ. ఎప్పుడూ నవ్వుతూ ఆరోగ్యంగా ఉండండి.